माता की जय, भारत माता की जय। వెంజాలు వెంటనే మండలం దేవాలి, వెంజాలు వెంటనే మండలం దేవాలి, వెంజాలు వెంటనే మండలం దేవాలి, వెంజాలు వెంటనే మండలం దేవాలి, వెంజాలు వెంటనే మండలం దేవాలి। మాతా की జై, జై బీజేపీ, జై బీజేపీ। గత స్థానిక సంస్థల ఎన్నికలలో విల్యాల్ గ్రామాన్ని మండలం చేస్తానని ఏకగ్రీవంగా సర్పంచం చేస్తే మండలం చేస్తానని హామీ ఇచ్చినటువంటి సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారు మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి తీసుకెళ్లి విల్యాల్ గ్రామాన్ని తప్పకుండా మండలం చేస్తానని హామీ నెరవేరుస్తానని నా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలు పట్టుకునైనా సరే విల్యాల్ గ్రామాన్ని మండలం చేస్తానని ఆ రోజు అందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది। ఆయన ఇచ్చినటువంటి హామీకి విల్యాల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఆయన మాటలు నమ్మి విల్యాల్ గ్రామాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది। కానీ విల్యాల్ గ్రామాన్ని మండలం చేస్తానన్నటువంటి జయపాల్ యాదవ్ గారు కనీసం విల్యాల్ గ్రామాన్ని మండలం చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాడు। దానికి ఈరోజు తప్పనిసరిగా మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। మరి ఆ రోజు మీరు ఇచ్చిన మాట పరంగా నిలబెట్టుకోలేకపోయారు। ఆ రోజు మీరు ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నారని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ మాటను నమ్మి ఏకగ్రీవం చేయడం జరిగింది। కానీ ఏదైతే గ్రామ ప్రజలు మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ 5 సంవత్సరాలు విల్యాల్ గ్రామాన్ని ఆగం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది। మరి చరిత్రను చూసుకున్నట్టయితే భౌగోళికంగా ఎంతో విశాలమైనటువంటి విల్యాల్ గ్రామం ఒకప్పుడు విద్యా వైద్యం అనేది ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ చూసుకున్నారని కేవలం విల్యాల్ మాత్రమే కనిపించేది। మీరు చేసినటువంటి ద్రోహం చిన్న ద్రోహం కాదు, చరిత్రలో నిలబడేటటువంటి ద్రోహాన్ని ఈరోజు విల్యాల్ గ్రామానికి కట్టబెట్టడం జరిగింది। ఇది తప్పనిసరిగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి విల్యాల్ గ్రామ ప్రజలు చెప్తారని కూడా ఈ సభావేదిక తెలియజేయడం జరుగుతుంది। అలాగే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతవాసే కాబట్టి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మన ప్రాంతవాసే కాబట్టి ఒక విల్యాల్ మండలం చేయాలని ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది। మరి ఈ యొక్క విల్యాల్ చిరకాల ఆకాంక్షని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి విల్యాల్ మండలాన్ని చేసే విధంగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేయాలని ఈ సభ గ్రామం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణ తెలంగాణని ఎంతో అభివృద్ధి చేయాలని ముందుకు సాగుతున్నారు కాబట్టి అందులో మన కాన్స్టిట్యున్సీ వాసే అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా మన మండల వాసే కాబట్టి దయచేసి ఈ విల్యాల్ గ్రామ ప్రజల ఆకాంక్షని నెరవేర్చే విధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రయత్నం చేయాలని విల్యాల్ ప్రజల తరఫున మా యొక్క విజ్ఞప్తి చేయడం జరుగుతుంది।